హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనమాట. ఒక అందమైన కుటుంబంలో తల్లిగారు అలాగే బాబు పాప అన్నమాట. ఫ్రెండ్స్ అంటే చిన్నపిల్లలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అనుకుంటే దేవుడికి దండం పెట్టుకొని మనం బయలుదేరుతాం కదా. అంటే ఏ పనైనా వెళ్ళేటప్పుడు క్షేమంగా వెళ్ళి లాభంగా ఇంటికి తిరిగి రావాలి అనే ఉద్దేశంతో, అలాగే ఇక్కడ కూడా మదరు తల్లిగారు అనమాట బాబుకి దండం పెట్టుకోవాలి అని బాబుకు చెప్తుంది. పాప ఏమో సోఫాలో కూర్చొని జస్ట్ క్యాజువల్గా ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్ రోజా ఫ్లవర్స్ అనమాట బొకేలాగా పట్టుకుందనమాట. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే డ్రాయింగ్ వేస్తున్నానో వినాయకుడు అనమాట. వినాయకుడు ఫేస్ వరకు ప్రేమ్గా ఇంట్లో కొంతమంది ఫ్రేమ్స్ పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్. జస్ట్ వినాయకుడు ఫేస్ అనమాట. చుట్టూతా మనకి మందార పూలు అనమాట. మందార పూల్లాగా వేశాను చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా మందార ఫ్లవర్స్తో ఆకుల్లాగా అలా ప్రేమ్ అనమాట ఫ్రెండ్స్. మా వినాయకుడు బొమ్మ ప్రేమ్లాగా అనమాట. వినాయకుడు ఫేస్ వరకే అనమాట. సింపుల్గా గోడల మీద కొంతమంది అలా పెట్టుకుంటారు కదా ఫ్రేమ్స్, అలా అనమాట ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా ఆ దేవుడి బొమ్మను చూస్తూ, దేవుడి బొమ్మ కోసం అనమాట, దేవుడి బొమ్మని ఊహించుకుంటూ దండం పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు దండం పెట్టుకోవాలని తల్లిగారు ఎక్కడైనా బిడ్డలకి మంచి విషయాలు నేర్పిస్తారు కదా ఫ్రెండ్స్. పిల్లలకి ఇక్కడ కూడా అలాగే అనమాట. దేవుడికి దండం పెట్టుకోవాలని, ఇలా దండం పెట్టుకోవాలి అన్నట్లుగా చూపిస్తూ ఉంటుందన్నమాట. సింపుల్గా చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి దండం పెట్టుకుంటుందన్నమాట మదరు తల్లిగారు. చూడండి సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా మదర్ అనమాట. అంటే తల్లిగారు అంటే ఆల్మోస్ట్ పెద్ద ఆవిడ కాబట్టి చీర కట్టినట్లుగా వేశాను అనమాట, శారీలో ఉన్నట్టు. అలాగే బాబు, మనం బయటికి వెళ్తున్నామంటే పిల్లలకి రకరకాల మోడల్స్ వేస్తాం కదా, మోడల్ బట్టలు. ఇక్కడ కూడా బాబుకి ఏంటంటే మనకి ధోతీలాగా అనమాట. అంటే పంచ మోడల్ లాంటి చిన్నపిల్లలకి వేస్తారు కదా ఫ్రెండ్స్, పంచ మోడల్ లాంటివి డ్రెస్సులు, ఆ టైపు బాబు డ్రెస్సు వేసుకున్నట్లుగా అనమాట. చూడండి సింపుల్గా బాబుకి. చూడండి ఫ్రెండ్స్, నాకైతే సింపుల్గా చాలా బాగా నచ్చింది. బాబు అనమాట తల్లిగారికి వెళ్ళి దండం పెట్టుకోవాలి అని, ఇలా పెట్టుకోవాలి అని చూపిస్తుంది. బాబు కూడా తల్లి వంక చూస్తున్నట్లుగా అనమాట. బాబు పెద్దవాడు, అలాగే పాపాయి చిన్న పాప అనమాట ఫ్రెండ్స్. ఆ విధంగా అన్నట్టు చూడండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడండి దండం పెట్టుకుంటున్నాడు అనమాట బాబు వాళ్ళ అమ్మగారు చూపిస్తున్నారు దండం పెట్టుకోవాలి అని. అలా ఇక్కడ కూడా బాబు కూడా అలాగే దండం పెట్టుకుంటున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, సింపుల్గా అనమాట. బాబుకి చూడండి పంచ మోడల్ లాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, పిల్లలకి బట్టలు చాలా బాగుంటాయి కదా, ఆ విధంగా వేసాను అనమాట బాబుకి. చూడండి సింపుల్గా అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, కాళ్ళు అనమాట బాబుకి వేసి పాదాలు వేశాను అనమాట. దండం పెట్టుకుంటున్నారు. అమ్మగారిని చూసి బాబు కూడా ఈ విధంగా బయటికి వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని మనం ఏదైతే పని మీద వెళ్తున్నామో ఆ పని విజయం చేకూరాలని దండం పెట్టుకుంటూ, అలాగే క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలని కోరుకుంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. చూడండి దండం పెట్టుకుంటున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే విండో అనమాట, కిటికీ అనమాట ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా కిటికీకి స్టార్ మోడల్ డిజైన్ లాగా వేశాను. మీ ఇష్టం, మీకు వేరే డిజైన్స్ ఇష్టమైనా వేసుకోండి, నో ప్రాబ్లం. ఇంట్లో మనకి హౌస్ అంటే ఇంట్లో ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో సేమ్ అదే వాతావరణం నేను వేశానన్నమాట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. తల్లిదండ్రులు చెప్పిన మాట చక్కగా వింటారు కదా మనకి. చూడండి ఫ్రెండ్స్, అలా తల్లిగారు చెప్పినట్లుగా బాబు కూడా దండం పెట్టినట్లుగా అనమాట. డ్రాయింగ్ ప్రేమ్ చుట్టూ జస్ట్ బాల్ మోడల్ డిజైన్ వేశాను ఫ్రెండ్స్. చూడండి సింపుల్గా వినాయకుడు బొమ్మ ఫేస్ వరకే అనమాట. ఫేస్ వరకే వినాయకుడిది, జస్ట్ ఫేస్ వరకే అనమాట ఫ్రెండ్స్. చూడండి పక్కనైతే మనకి ర్యాక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ర్యాక్స్ పక్కన బుక్స్, అలాగే టెడ్డీ బేర్లు అన్నట్టు. అలాగే కిందకు వచ్చేసరికి సోఫా అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను ఏదైతే సోఫా వేస్తున్నాను అనమాట, సోఫాలో పాపాయి అమ్మాయి కూర్చుందనమాట ఫ్రెండ్స్. సింపుల్గా అమ్మాయి కూర్చొని
మామూలుగా ఫ్లవర్ వాజ్ అంటే గులాబీ పూల బొకే పట్టుకున్నట్లుగా అనమాట. దేవుడికి దగ్గర పూలు పెడదాం అన్నట్లుగా పూలు కొన్ని గులాబీ పూలు పట్టుకున్నట్లుగా అనమాట. సింపుల్గా పాపాయి సోఫాలో కూర్చుని ఉందనమాట. చూడండి ఫ్రెండ్స్, సోఫాలో ఫ్లవర్ వాజ్ లాగా ఫస్ట్ మామూలుగా ఫ్లవర్ లాగా వేసాను, ఫ్లవర్ వాజ్ లాగా. మీ ఇష్టం ఫ్రెండ్స్. రోజా ఫ్లవర్స్ అయితే ఇంకా బాగుంటాయి అనిపించి రోజా ఫ్లవర్స్ లాగా కూడా చేశాను. చూడండి అమ్మాయి అనమాట, పాపాయి. చూడండి చిన్న పాప. సోఫా అనమాట, సింపుల్గా వేశాను. కొంతమందికి డ్రెస్సులకి ప్యాంట్ కొంచెం పైకి ఉంటుంది ఫ్రెండ్స్, కాళ్ళకి కొంచెం పైకి ఉంటుంది. కొంతమందికి ఫుల్ వేస్తే బాగుంటుంది అనిపించి ఫుల్ లాగా వేశాను. తర్వాత ఫుల్ చేశాను, పాదాల దాకా ప్యాంటు లాగా వేశాను. డ్రెస్ వేసుకుందనమాట. చూడండి బాల్ మోడల్ డిజైన్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి గులాబీ పూలు అనమాట. ఫస్ట్ రౌండ్ లాగా గీసుకొని తర్వాత ఆకుల్లాగా గీసి గొలుసు మోడల్ లాగా చుట్టితే మనకి ఫ్లవర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఇంట్లో ఫ్లవర్ మామూలుగా చెట్లు పెట్టుకుంటాం కదా కొంతమంది, అదిగోండి చూడండి గులాబీ పూలాగా వేసాను అనమాట. సేమ్ పాపాయి చేతిలో కూడా అలాంటి మోడల్సే ఉన్నట్టుగా పట్టుకుందనమాట. కొన్ని పూలు అలా వేసానమాట. సేమ్ కుండీలో ఉన్న పూలు తీసుకొని అమ్మాయి పట్టుకున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చెప్పాను కదా ర్యాక్స్ అనమాట. కొన్ని ర్యాకుల్లో బుక్స్ ఉన్నట్టు అనమాట. ఫస్ట్ ర్యాక్లో, సెకండ్ ర్యాక్లో మనకి బుక్స్ కొన్ని, ఫస్ట్ ర్యాక్లో పై ర్యాక్లో ఏమో బుక్స్ నిలబెట్టినట్లుగా వేశాను. తర్వాత ర్యాక్లో ఏమో కొంచెం వంకరగా అనమాట, పడుకున్నట్లుగా అనమాట, సైడ్కి వంకరగా వేశాను అనమాట బుక్స్. అంటే పిల్లలు చదువుకునే పిల్లలకి బుక్స్ ర్యాక్స్లో ఉంటాయి కదా షెల్ఫ్ల్లో, అలా అనమాట. కొంచెం వంకరగా వేశాను, కొద్దిగా అడ్డంగా పడుకున్నట్లుగా వేశాను బుక్స్. కింద వచ్చేసి టెడ్డీ బేర్లు, పిల్లలు ఆడుకోవడానికి టెడ్డీ బేర్స్ అనమాట ఫ్రెండ్స్. టెడ్డీ బేర్లు పిల్లలిద్దరికీ ఒకే రకమైన టెడ్డీ బేర్స్లు ఉన్నట్లుగా వేశాను అనమాట. అంటే ఓన్లీ పింక్ కలర్ టెడ్డీ బేర్స్ లాగా వేశాను. చూడండి మీ ఇష్టం, కలర్స్ చాలా ఉంటాయి, మనకి నచ్చిన కలర్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ నేనైతే మొత్తం పింక్ కలర్, అంటే పాపాయికి బాబుకి ఇద్దరికి సేమ్ కలర్ టెడ్డీ బేర్స్ ఉన్నట్లుగా వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్ పెయింటింగ్ వేయడానికి ముందు నేను బ్లాక్ జెల్ పిన్ పాయింట్ పెన్ పెట్టి అంతా డబల్ లైన్ వేశాను ఫ్రెండ్స్. వేసి కలర్స్ అయితే వేయడం జరిగింది. చూడండి పాపాయికి అంతటి కూడా మొత్తం డబల్ లైన్ వేశాను అనమాట. బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి వేసి కలర్స్ వేశాను సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి అమ్మాయి అనమాట, బుట్టలు పెట్టుకుంది, చిన్న పాపాయి సోఫాలో కూర్చుంది అనమాట. అన్నయ్య గారికి చెప్తుంటే చూస్తున్నట్లుగా అనమాట, క్యాజువల్గా. చూడండి ఫేసులకి బాడీకి అంతా కూడా స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్, స్కిన్ టోన్ వేశాను. అలాగే ఎక్కువగా రెడ్, నిండు రెడ్ అనమాట ఫ్రెండ్స్, టమాటా రెడ్ అంటాం కదా, ఆ కలర్ రెడ్ యూజ్ చేశాను అనమాట. చూడండి మందార పూలు కూడా మనకి రెడ్ కలర్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని రెడ్ కలరే యూజ్ చేశాను. టమాటా రెడ్ కలర్ అనమాట, ఆ కలర్ యూజ్ చేశాను. ఆకులకి గ్రీన్ కలర్ యూజ్ చేశాను. చూడండి ఆకులకి గ్రీన్ వాడాను అనమాట. చూడండి సింపుల్గా కలర్స్ వేసాకైతే చాలా బాగుంది ఫ్రెండ్స్, లుక్ పరంగా చాలా బాగుంది. చూడండి గ్రీన్ కలర్ వేసాను. వేసిన తర్వాత మొత్తం మందార పూలు అనమాట, మందార పూలకి రెడ్ కలర్ వేసాను అనమాట. చూడండి లోపల మనకి దానికి పొరలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, లోపల మనకి సువాసన వచ్చే పూలకి మధ్యలో ఉంటుంది కదా మకరందం లాగా, వాటికి ఎల్లో కలర్ యూజ్ చేశాను అనమాట. మీ ఇష్టం. చూడండి ఎల్లో ఉంటేనే బాగుంటుంది అనిపించి ఎల్లో యూజ్ చేశాను. మీ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. అమ్మాయి చేతులు అలాగే ఇంట్లో ఉన్న ఫ్లవర్ చెట్టుకి అన్నిటికీ కూడా సేమ్ రెడ్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేశాక లుక్ అయితే మారుతూ చాలా అందంగా వస్తుంది. దేవుడి కిరీటానికి మొత్తం కూడా ఎల్లో వాడాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే బ్యాక్గ్రౌండ్ కూడా నేను స్కై బ్లూ కలర్ లైట్ షేడ్ వాడాను ఫ్రెండ్స్. చూడండి అంతా డార్క్ చేసుకోవడానికి బ్లాక్ స్కెచ్ వాడాను. చూడండి హైలైట్ చేశాను అనమాట, బొమ్మకి ఫేస్ అంతా కూడా హైలైట్ చేశాను లుక్ పరంగా బాగుంటుందని. చూడండి బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి ఎక్కడైతే డిజైన్కి బాల్ మోడల్ డిజైన్కి రుద్దలేదు, అందుకని
పిన్ పాయింట్ పెట్టి మళ్ళీ డబల్ లైన్ షేడ్ వేశాను. వేసి దానికి కలర్స్ అయితే వేయడం జరిగింది. కలర్స్ కూడా సేమ్ రెడ్ కలరే యూజ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రేమ్ చుట్టూ కూడా బాగుంటుంది, సేమ్ మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనిపించి వేశాను. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ ఇష్టమైనా వేసుకోండి, అందంగా ఉంటుంది. నాకైతే ఫ్రేమ్ మొత్తం ఒకేలాగా ఉంటే బాగుంటుంది అనిపించి అలా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదైతే మనకి కాండం ఆకులకి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. జస్ట్ చూడండి, స్టార్స్కి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. తర్వాత మొత్తం కూడా రెడ్ కలరే యూజ్ చేశాను అనమాట. ఓవరాల్గా రెడ్డే ఎక్కువ యూజ్ చేశాను, మ్యాచ్ అయ్యే విధంగా బాగుంటుంది అనిపించింది. చూడండి, రెడ్ కలర్ యూజ్ చేశాను అనమాట. అంటే రెడ్ కర్టను స్టార్ మోడల్ బ్రౌన్ కలర్ లాగా యూజ్ చేశాను కర్టన్కి. ఫ్రెండ్స్, అంతా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటే లుక్ పరంగా చాలా బాగుంటుంది అనిపించి వేశాను అనమాట. మీ ఇష్టం, మీకు వేరే రంగులు ఇష్టమైన ఆ కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, టెడ్డీ బేర్లకు వచ్చేసి పింక్ వేశాను. బుక్స్కి అయితే మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట. అన్ని కలర్స్ యూజ్ చేశాను. కళ్ళకి టెడ్డీ బేర్కి కళ్ళు ముక్కుకి బ్లాక్ యూజ్ చేశాను, మిగిలినంతా పింక్ వాడాను అనమాట. ఇద్దరికి బేబీ పింక్ అంటే ఇద్దరు పిల్లలకి ఒకే టైప్ లాగా బొమ్మలు ఉండే విధంగా టెడ్డీ బేర్స్ 3 బొమ్మల్లాగా పెట్టానమాట. చూడండి, బుక్స్లో మనకి రకరకాల బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక బుక్ ఎల్లో కలర్ ఉంటుంది, ఒక బుక్ పింక్ కలర్ ఉంటుంది, ఒకటి బ్లాక్ కలర్ ఉంటుంది, అలా ఉంటాయి కదా ఫ్రెండ్స్. జనరల్గా కూడా బుక్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క అట్ట కలరు వేరువేరుగా ఉంటాయి కదా. అందుకని ఇక్కడ కూడా రకరకాల బుక్స్ అనమాట. పిల్లలకి బుక్స్ అన్నీ ర్యాక్స్లో పెట్టుకున్నారనమాట, షెల్ఫ్లో. చూడండి, అలాగే చెట్టుకి అంతా కూడా గ్రీన్ వాడాను, కొమ్మకి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట. కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ వేయడం జరిగింది. బాబుకి ధోతికి కింద దానికి బ్లూ కలర్ వాడాను, పైన షర్ట్కి ఎల్లో వాడాను అనమాట. ధోతికి బార్డర్ వచ్చేసి ఎల్లో వాడాను. చూడండి, హెయిర్ అంతా బ్లాక్ వాడాను. కలర్స్ వేసే కొద్దీ లుక్ అయితే మనకి మారుతూ చాలా అందంగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, బ్లాక్ హెయిర్ అంతా బ్లాక్ వేశాను, అమ్మగారి జడకు కూడా బ్లాక్ వేశాను, పాపాయికేమో పోనీటెల్ లాగా ముందుకు వేశాను అనమాట సింపుల్గా. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ అయితే చాలా అందంగా వచ్చింది. హెయిర్ అంతా బ్లాక్ చేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, హెయిర్, ఫేసు అలాగే కళ్ళు అంతా కూడా డార్క్ చేశాను ఫ్రెండ్స్, హైలైట్గా కనపడుతుందని. చూడండి, కలర్స్ వేశాక పాపాయి దానికి బాల్స్ మోడల్ డిజైన్ లాగా పెట్టాను డ్రెస్కి. దానికంతా కూడా స్కై బ్లూ కలర్ వేశాను, అంటే తల్లి పిల్లలు ఇద్దరికి కూడా మ్యాచ్ అయ్యే విధంగా వేస్తే బాగుంటుంది అనిపించి అందుకనే వేశాను అనమాట. చూడండి, రెడ్ కలరే వేశాను అనమాట. బ్లూ కలర్ బాల్స్ మోడల్ వేశాను, అంటే బ్లూ కలర్ బాల్ మోడల్ డిజైన్కి రెడ్ కలర్ డ్రెస్ లాగా వేశాను అనమాట. లిప్స్కి రెడ్డే వేశాను. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మగారికి కూడా డిజైన్ వేశాను, అంటే జస్ట్ ఏంటంటే ఇంటూ మోడల్ డిజైన్ లాగా వేసుకుంటూ వచ్చాను, చెక్స్ లాగా. చూడండి, ఫస్ట్ నిలువు గీతలు తర్వాత అడ్డం గీతలు వేసుకుంటూ వచ్చాను అనమాట. జస్ట్ బార్డర్ వరకే వేశాను. పైటంచు మనకి బార్డరు పట్టీ అంటారు కదా, పైన కింద పట్టీ శారీకి, అలాగే బ్లౌజ్కి కూడా మనకి హ్యాండ్స్ దగ్గర వస్తుంది కదా అదే బార్డరు. సింపుల్గా మీరు ఇదే కలర్ వైట్ కలర్ శారీ లాగా బ్లూ బార్డర్ లాగైనా వదిలేయచ్చు. బట్ నేను కలర్స్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా వేస్తే బాగుంటుంది అనిపించింది తల్లి పిల్లలకి, అందుకని రెడ్ కలర్ శారీ లాగా వేసాను అనమాట. బ్లూ కలర్ బార్డరు పాపాయికి అమ్మగారికి మ్యాచ్ అయ్యేటట్టు, అలాగే బాబుకి కూడా మ్యాచ్ అయ్యే విధంగా ఉంటుంది అనిపించి వేశాను. మీ ఇష్టం, మీకు వేరే కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ నేనైతే మ్యాచ్ అయ్యే విధంగా డ్రెస్ కోడ్ యూజ్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ మధ్య తల్లి పిల్లలు అందరూ కూడా డ్రెస్ కోడ్ అంటే ఫ్యామిలీ అంతా ఒకేలాగా రెడీ అవ్వటం, ఒకే కలర్స్ మ్యాచ్ అయ్యే విధంగా వేసుకోవడం చేస్తున్నారు కదా, అలా అనిపించి వేశాను అనమాట. చూడండి, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా బాగుందన్నమాట. చూడండి, ఆకులకి అలాగే మనకి ఏంటంటే పూలకుండికి కూడా గ్రీన్ అను మెరూన్ వేశాను, బ్రౌన్ వేశాను. అలాగే సోఫా వచ్చేసి గ్రీన్ కలర్ వేశాను అనమాట. కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి, సోఫాకి కూడా గ్రీన్ కలర్ సోఫా లాగా వేశాను అనమాట. చూడండి,
అలాగే హౌస్ మొత్తం కూడా లైట్ షేడ్ స్కై బ్లూ కలర్ రుద్దాను ఫ్రెండ్స్. అలాగే బుక్స్కి అయితే మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట. ఎల్లో అని, రెడ్ అని, ఎల్లో మళ్ళీ బ్లాక్ కలర్ అని, బ్రౌన్ అని, పింక్ అని, అలా మల్టీ కలర్స్ యూజ్ చేశాను అనమాట. చూడండి స్కై బ్లూ కలర్ మీ ఇష్టం ఫ్రెండ్స్. మీకు ఒకే కలర్ బుక్స్ లాగా ఇష్టమైతే అలా కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. వైలెట్ కలర్ యూజ్ చేశాను, మల్టీ కలర్స్ అనమాట, అన్ని కలర్స్ యూజ్ చేశాను. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. గ్రీన్ బుక్స్ అని అలా అన్ని కలర్స్ యూజ్ చేశాను బుక్స్కి. మొత్తం కూడా కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఆరెంజ్ వేశాను చూడండి, మనకి ఆరెంజ్ వేశాను, అలాగే బ్లాక్ వేశాను చూడండి ఫ్రెండ్స్. కలర్స్ పింక్ వేశాను, బేబీ పింకు చూడండి. అలాగే బ్రౌన్ కలర్ అనమాట. కలర్స్ రకరకాల బుక్స్ రకరకాల కలర్స్ వేశాను. నిలువుగా ఉన్న బుక్స్కి, అడ్డంగా పడుకున్నట్లుగా ఉన్న బుక్స్కి అన్నిటికీ అలా వేశాను. అలాగే హౌస్ అంతా కూడా లైట్ షేడ్ స్కై బ్లూ కలర్ షేడ్ రుద్దాను అనమాట హౌస్ అంతా. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగుంది. మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.